ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఏంటి? అంటే ప్రయాణం అంటే చాలామంది అంటారు ఆధ్యాత్మిక ప్రయాణం మేము ప్రయాణంలో ఉన్నాము అంటున్నారు. ప్రయాణం అంటే ఏంటి? ప్రయాణంలో ఎన్నుంటాయి? 2 ఉంటాయి. ఏంటి? మనం బయలుదేరుతున్న స్థలము ప్లస్ మనం చివరికి చేరాల్సిన స్థలము. అంతే కదా! దాన్ని డెస్టినేషన్ అన్నారు. ఇదేమో మన ఒరిజినల్ స్థలం అన్నారు. ఏంటి మన ఒరిజినల్ స్థలం ఏంటి? డెస్టినేషన్ ఏంటి? మన ఒరిజినల్ స్థలం వచ్చి వీఆర్ సంబడి. అంతే కదా! సంబడిని దాటేముందా? నేను సో అండ్ సో, నేను అప్పుడు పుట్టాను, మా అమ్మ నాన్న, నా పిల్లలు, ఆ తర్వాత నా ఉద్యోగం, నా గొప్పతనం, ఇంతే కదా! అది సంబడి. ఈ సంబడికి ఎప్పుడు కూడా దుఃఖమే. దుఃఖం అంటే ఏంటి? దుఃఖం అంటే ఏం లేదు, మనకి నాది కావాలి కావాలి అనేటువంటి భావమే, ఆలోచనలే దుఃఖం, అంతకంటే ఇంకేం లేదు. లిబరేషన్ అంటే ఏంటి? ఈ దుఃఖమైనటువంటి ఆలోచనల నుంచి, ఈ నాది అనేటువంటి సంబడి వ్యవహారంలో నుంచి బయటపడడమే దుఃఖం లేకుండా ఉండడం. లిబరేషన్ అన్నా, మోక్షం అన్నా, ముక్తి అన్నా అదే వస్తుంది. మనం ఇప్పుడు డెస్టినేషన్ ఏమంటున్నాము? ఈ సంబడి ఎక్కడికి చేరాలి? ఈ సంబడి నోబడీకి చేరాలి. నోబడి అంటే నేనెవరం కాదు, ఉన్నదంతా ఆ భగవతత్వం అనేటువంటి భావానికి చేరాలి. భగవద్గీత చెప్పింది అదే. నువ్వేంటి నేను నేను నాది నాది అనే అహంకారం అనుకుంటున్నావు, నువ్వు సంబడిగా ఫీల్ అవుతున్నావు. నువ్వు ఒరిజినల్గా సంబడివి కాదు, నువ్వు నోబడి. కాకపోతే నువ్వు నోబడి అనేటువంటి స్టేజ్ నువ్వేం చేయాలి? అది నువ్వు రికగ్నైజ్ చేయి. నీకు అది నువ్వు నోబడి అనేటువంటి స్టేజ్ని రికగ్నైజ్ చేయడానికి ఆల్రెడీ నీకు ఒక స్థితి తెలుసు. ఏ స్థితి తెలుసు? నువ్వు నిద్రపోతున్నావు, అప్పుడు నువ్వు సంబడి కాదు, నోబడి. ఎప్పుడైతే నువ్వు నోబడి స్టేట్లో ఉన్నావో నీకు ఎలాంటి ఆలోచన లేదు, బాధ లేదు, సంతోషం లేదు, చాలా క్వైట్గా హ్యాపీగా ఉన్నావు. ఇప్పుడు నీ ఆధ్యాత్మిక సాధన అంతా కూడా ఏంటి? నీ శరీరం ఉంది, నీ ప్రాణం ఉంది, నీ మనసు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నువ్వు ఏమి కండక్ట్ చేస్తున్నా నోబడి స్టేట్లో ఉండి కండక్ట్ చేసుకుంటూ కనుక పోతే చివరికి ఏంటి? ఈ సంబడి అనేది లేనే లేదు, ఉన్నదంతా నోబడి అనేటువంటి ఒక ఏరియాలో ఉంటావు. దట్ ఈజ్ డెస్టినేషన్, అంతకంటే ఏం లేదు. కాకపోతే మనం ఆ డెస్టినేషన్కి చేరుతున్నామా లేదా అనేది మనం 24 గంటలు మన మనసు మీద మనం పనిచేసుకుంటూ, మన శరీరాన్ని భగవతత్వంకి వాడుకుంటూ, మనకున్నటువంటి ప్రాణశక్తిని పెంచుకుంటూ జరుగుతూ పోవాలి. మరి ఎందుకు మన ఈ ప్రాణశక్తి కూడా తగ్గిపోతూ వస్తుంది? ఈ ప్రాణశక్తి తగ్గడానికి కూడా కారణం ఏంటి? సంబడి భావమే. మీరు అబ్జర్వ్ చేయండి, నేను సో అండ్ సో, నేను సో అండ్ సో అని సంబడి ఫీలింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఎమోషన్స్, కొట్లాటలు, కోపాలు, దుఃఖాలు, ఎనర్జీ లాసెస్, అనారోగ్యాలు, వాటికి కారణం కూడా అదే. అక్కడే మళ్ళీ ఇంకా చెప్పాలంటే ఒక 10-12 సంవత్సరాల మనుషులు ముందుకెళ్ళిన స్థితిలో లాగా కనిపిస్తారు. వాళ్ళ ఆరోగ్య స్థితి కానీ, వాళ్ళ మానసిక స్థితి కానీ. అంటే అల్టిమేట్ ఏంటి? నోబడి స్టేట్లో మనం ఉండడానికి మనం ప్రయత్నం చేయడమే భగవద్గీత మనకి చెప్పింది. మరి నోబడి స్టేట్లో ఉండాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక పరికరం మన మనస్సు. ఆ మనసుని ఎప్పుడు కూడా అనవసర విషయాలు